వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో ఎల్లో కలర్, గ్రీన్ కలర్ నైలాన్ రో 4.5 mm నీడిల్ యూజ్ చేసి బాస్కెట్ స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ 1 2 3 4 చైన్స్ తీసుకున్నాను. సింగిల్ క్రోషెట్లో ఫస్ట్ చైన్లో 1 సింగిల్ క్రోషెట్, మిడిల్ చైన్ సెకండ్ చైన్లో 1 సేమ్ చైన్ 2 సేమ్ చైన్లో 3 టైమ్స్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేశాను. లాస్ట్ చైన్లో 1 సింగిల్ క్రోషెట్. వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్లో 1 సింగిల్ క్రోషెట్, సెకండ్ చైన్లో 1 టైం సింగిల్ క్రోషెట్. థర్డ్ చైన్ అంటే మిడిల్ చైన్లో స్టార్టింగ్ మిడిల్ చైన్లో 3 టైమ్స్ స్టిచ్ చేసాము. ఈ 3 చైన్స్లో సైడ్కి ఉన్న చైన్స్ 1 టైం స్టిచ్ చేసి మిడిల్ చైన్లో 3 టైమ్స్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేయాలి. 1 సేమ్ చైన్, 2 సేమ్ చైన్, 3 టైమ్స్ సింగిల్ క్రోషెట్. మిగిలినవి 1 టైం స్టిచ్ చేసుకోవాలి. 1 ఈ లాస్ట్ది చూసుకోవాలి, ప్రెస్ అయినట్టుంటుంది. ఇది 1 సింగిల్ క్రోషెట్. లాస్ట్లో 2 చైన్స్ నుంచి 1 సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. 1 టైం సింగిల్ క్రోషెట్. 3 చైన్స్లో మిడిల్ చైన్ వరకు 1 టైం సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. మిడిల్ చైన్లో 1 సేమ్ చైన్ నుంచి 2 సేమ్ చైన్ నుంచి 3 టైమ్స్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేశాను. మిగిలినవి 1 టైం తీసుకోవాలి. లాస్ట్లో 1 సింగిల్ క్రోషెట్, 2 చైన్స్లోంచి 1 సింగిల్ క్రోషెట్ తీసుకోవాలి. 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని సేమ్ ప్రాసెస్ ఎన్ని రోజులు స్టిచ్ చేసినా కానీ ఈ 3 చైన్స్లో మిడిల్ చైన్లో 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. మిగిలిన అన్ని చైన్స్ 1 టైం సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేయాలి. రోస్ ఇంక్రీజ్ చేసి స్టిచ్ చేసిన కొద్దీ షేప్ ఇలా వస్తుంది. ఎడ్జ్ మాత్రం ఈక్వల్గా వస్తుంది. ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుని 10 రోస్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ సేమ్ ప్లేస్ నుంచి 1 సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి 2 చైన్స్ నుంచి 1 టైం సింగిల్ క్రోషెట్. రో మెడ నుంచి 1 టైం సింగిల్ క్రోషెట్. 2 చైన్స్ నుంచి 1 టైం సింగిల్ క్రోషెట్. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్ స్టిచ్ చేశాను. ఇది ఇన్సైడ్కి వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఈ బోర్డర్ చూస్తే తెలుస్తుంది. ఇది కూడా ఇన్సైడ్ ఉండాలి. ఇది అవుట్ సైడ్కి రావాలి. అంటే ఇవి రెండు ఇలా జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ కార్నర్ చైన్ అండి, గ్రీన్ కలర్ రోప్ తీసుకుంటున్నాను.
చైన్ తీసుకుని 2 థర్డ్ చైన్కి నెక్స్ట్ పార్ట్ కార్నర్ చైన్ అండి, నీడిల్ తీసుకోవాలి. 2 చైన్స్ నుంచి తీసుకోవాలి. వన్ టూ నెక్స్ట్ చైన్, నెక్స్ట్ రోకి నెక్స్ట్ చైన్ నుంచి నీడిల్ తీసుకోవాలి. 2 చైన్స్ నుంచి ఇలా తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి మిడిల్ చైన్లో 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. 1 టైం సింగిల్ క్రోషెట్, సేమ్ చైన్ నుంచి సెకండ్ టైం. నెక్స్ట్ చైన్ 2 చైన్స్ నుంచి నీడిల్ తీసుకోవాలి. టూ రోస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రోకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చైన్ 2 చైన్స్ నుంచి నీడిల్ తీసుకొని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకుని ఇటు స్టిచ్ చేసేటప్పుడు 1 చైన్లో 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసాము. ఈ కార్నర్ నుంచి స్టిచ్ చేసేటప్పుడు ఎవరి చైన్ నుండి 1 టైం నీడిల్ తీసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసి నెక్స్ట్ చైన్ నుండి అటాచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోకి నెక్స్ట్ చైన్ నుండి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి ఇక్కడ నుంచి 1 సింగిల్ క్రోషెట్, 1 సింగిల్ క్రోషెట్. ఈ మిడిల్లో ఉన్న చైన్స్లో ఏ చైన్ నుంచి అయినా సరే 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. 1 సేమ్ చైన్ నుంచి 1 సింగిల్ క్రోషెట్. ఇలా ఇక్కడ వరకు ఈ చైన్ వరకు స్టిచ్ చేసి రిలీవ్ చేసి నెక్స్ట్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్లో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ చైన్ నుండి 2 చైన్స్ నుండి నీడిల్ తీసుకుని స్టిచ్ చేసి టర్న్ చేసుకోవాలి. ప్లేస్ నుంచి 1 సింగిల్ క్రోషెట్. రో ఈ సైడ్ స్టిచ్ చేసేటప్పుడు 1 చైన్లో 2 టైమ్స్ స్టిచ్ చేసాము. ఈ సైడ్ స్టిచ్ చేసేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్ స్టిచ్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్. ఫైవ్ రోస్ వరకు 1 చైన్లో 2 టైమ్స్ నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. 6th చైన్ నుండి 5th చైన్లో ఎన్ని చైన్స్ అయితే ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్గా స్టిచ్ చేయాలి. ఇలా 2 సైడ్స్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. కార్నర్ చైన్ వరకు స్టిచ్ చేసి ఇక్కడ ఈ 2 పార్ట్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ 2 పార్ట్స్ ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలి. ఇన్సైడ్ చైన్స్ నుంచి నీడిల్ తీసుకుంటున్నాను. ఇలా మిడిల్లో అటాచ్ చేసుకోవాలి.
జాయిన్ చేసి స్టిచ్ చేసుకుని టర్న్ చేసుకోవాలి. ఇది ఇలా సైడ్స్కి వస్తుంది. గ్రీన్ కలర్ రోప్, మిడిల్లో ఎల్లో కలర్ రోప్ తోటి స్టిచ్ చేశాను. లోపల కూడా చాలా స్పేస్ వస్తుంది. దీనికి హ్యాండిల్ స్టిచ్ చేస్తున్నాను. హ్యాండిల్ స్టిచ్చింగ్ మిడిల్ నుంచి గ్రీన్ కలర్ రోప్ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ సింగిల్ క్రోషెట్లో ఇలా మిడిల్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేశాను. ఈ డిజైన్ చూసుకున్నా సరిపోతుంది. ఈ 2 rows లీవ్ చేశాను. ఈ సైడ్ కూడా 2 rows లీవ్ చేసి ఇక్కడ నుంచి అటాచ్ చేసుకోవాలి. మనం చైన్ తీసుకుని 2 చైన్స్ నుంచి నీడలు తీసుకున్నాను. 1 చైన్ తీసుకుని 2 చైన్స్ నుంచి అటాచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని ఈ పక్క నుంచి ఇలా కంటిన్యూ చేసుకోవాలి. 2 sides హ్యాండిల్స్ స్టిచ్ చేసి ఇలా అటాచ్ చేశాను. లాస్ట్లో ఈ రోప్ లోపలికి తీసుకుని ఎక్స్టర్నల్ కట్ చేసి కట్ చేస్తే ఓడిపోకుండా ఉంటుంది. లగేజ్ పెట్టుకోవడానికి లోపల చాలా స్పేస్ కూడా వస్తుంది. రన్యూ మోడల్లో ట్రై చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.